వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రామగుండం నియోజకవర్గంలో 3500 మందికి ఇంద్రమ్మ ఇల్లు, 400 మందికి ఇళ్ల స్థలాల మంజూరు. అసెంబ్లీలో ప్రస్తావించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సమృద్ధిగా పెట్రోల్ డీజిల్ స్టాక్. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. భయంతో అనవసరపు కొనుగోలు చేయవద్దని వాహనదారులకు సూచన. సింగరేణిలో చంద్రబాబు వారసత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తుంది. మెడికల్ బోర్డు నిర్వహించకుంటే, కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే సింగరేణి భవన్, ప్రజాభవన్ను ముట్టడిస్తాం. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజురెడ్డి హెచ్చరిక. ఆర్ఎఫ్సిఎల్లో నాసిరకం పరికరాలను వాడి చీటికి మాటికి షట్డౌన్ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆర్ఎఫ్సిఎల్ అలైడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నెలకంటి రాము ఆరోపణ. ఏఐటియుసి చేపట్టిన సేవ్ సింగరేణి జాతకు ఐఎఫ్టియు పూర్తి మద్దతునిస్తుంది. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ వెల్లడి. రామగుండం నగరపాలక సంస్థ 2026-27కు సంబంధించి 248,66,51,51,000 అంచనాల బడ్జెట్కు ఆమోదం. మొదటి సాధారణ సమావేశంలో 8 అంశాలకు ఆమోదం తెలిపిన కౌన్సిల్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో ప్రజా సమస్యల గొంతుకైన సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య. రామగుండం నియోజకవర్గంలో నిరుపేదలను గుర్తించి 3500 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల్లో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎమ్మెల్యే మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో 400 మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చామని, వారికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు ఇస్తామన్నారు. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల పేరిట అనవసరపు ఖర్చులు చేసిందని, వాటిని నిరుపయోగంగా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 53 మంది ట్రాన్స్జెండర్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా వారికి ఇప్పటికే వివిధ విభాగాల్లో ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సింగరేణి ప్రాంతంలో జెన్కో సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి వైఎస్ఆర్ పట్టాలు 18,000 వరకు ఇచ్చామని గుర్తు చేశారు. అదేవిధంగా మరో 7,000 మందికి ఇచ్చేది ఉందని గుర్తు చేశారు. ఇంకా 11,000 మంది నిరుపేదలను గుర్తించామని, వారికి ఖాళీ స్థలాల్లో ఇంద్రమ్మ ఇళ్లను నిర్మించి ఇంద్రమ్మ కాలనీగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో ఇవాళ ఏ పల్లెకి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ ఊరికి పోయినా ఇల్లు అంటే ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లు మాత్రమే ఇప్పటివరకు పేదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. పోయిన 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టిండ్రు. ఈ నా నియోజకవర్గంలో కూడా సుమారుగా 600 ఇండ్లు కట్టి పిల్లర్లు వేసి వదిలేసారు అధ్యక్ష. ఒకటైతే కంప్లీట్ సబ్మర్జ్ ఉన్నటువంటి గోదావరి ప్రాంతంలో వేస్తే వరదలు వచ్చినప్పుడు పూర్తిగా మునిగిపోయి అది ఎందుకు పనికి రాకుండా పోయినాయి. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇస్తే, ప్రతి ప్రాంతంలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అధ్యక్ష, పేదవాడు, నేను చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టుకున్న ఎంత బ్రహ్మాండంగా కట్టుకున్నారంటే, ఆ ఊళ్ళో పోతే అనేక సంక్షేమాలు ఇస్తున్న వ్యవస్థ ఒకవైపు ఉంటే, ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారి యొక్క ఆనందం అది మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఇవాళ ఆ ప్రజలు చెప్తా ఉంటే దానిలో చెప్పడానికి కూడా భాష సరిపోయినంత ఒక గొప్ప కార్యక్రమం మనం చేయగలిగినామా, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏ రకంగా చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అదే దాంతోపాటు అధ్యక్ష, నా దగ్గర మేము మొట్టమొదటిసారిగా హౌస్ సైట్స్ కూడా ఇచ్చినాం. స్వయంగా మా రెవెన్యూ మినిస్టర్ గారు, బట్టి విక్రమార్క గారు, చాలామంది మినిస్టర్ అందరూ వచ్చి ఒక 400 మందికి హౌస్ సైట్స్ ఇస్తూ ఆ పేదవారికి
ఎలాంటి పేదవారంటే రోడ్ల మీద బుగ్గలు అమ్ముకునే వాళ్ళు, చెత్త అమ్ముకునే వాళ్ళు, హౌస్ ఈ ర్యాక్ పిక్కర్స్, వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి అలా ఒక ప్లాట్తో పాటు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఒక బృహత్తమైన కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా గర్వపడాలనిపిస్తుంది. దాంతోపాటు అధ్యక్ష, ఈ సమాజంలో ఎవరు కూడా కులం ఉండదు. ట్రాన్స్జెండర్స్ అధ్యక్ష, ట్రాన్స్జెండర్స్కి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 53 మందికి నా దగ్గర ఇండ్ల పట్టాలు ఇచ్చి అలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కట్టిస్తూ ఉన్నాం. వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇలా ట్రాన్స్జెండర్కి కులం అంటూ ఉండదు అధ్యక్ష. ట్రాన్స్జెండర్కి వాళ్ళకు అవమానాలు, చిత్కారాలు, దేనికి పనికిరాదు, వాడు చదువుకున్న ఉద్యోగాలు రావు, నిరంతరం సమాజంలో వాళ్ళందరినీ కూడా దూరంగా చూసేటువంటి వాళ్ళని వాళ్ళ ఈ ప్రభుత్వం గుర్తించింది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చింది. దీంతో పాటు పోలీసు ఉద్యోగాలు, మరి రేపు భవిష్యత్తులో ఇంకా అన్ని రకాలుగా ఆదుకోవాలని చూస్తామని. జిల్లాలో సమృద్ధిగా పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందని ప్రజలు అనవసర భయాందోళనకు గురికావద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ స్టాక్ పట్ల కొంతమంది అనవసరపు ప్రచారాలు చేయడం వల్ల ప్రజల్లో కొంత భయాందోళన ఉందని, మన జిల్లా పరిధిలో పెట్రోల్, డీజిల్కు ఎటువంటి కొరత లేదని, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర అవసరమైన మేర స్టాక్ అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో ఉన్న పెట్రోల్, డీజిల్ స్టాక్పై ఎప్పటికప్పుడు సంబంధిత IOCL, BPCL, HPCL ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు భయాందోళనతో అధికంగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం వల్ల పెట్రోల్ బంక్ల వద్ద స్టాక్ త్వరగా ముగుస్తుందని కలెక్టర్ తెలిపారు. పెట్రోల్ బంక్ల దగ్గర అవసరమైన మేర పెట్రోల్, డీజిల్ ఎప్పటికప్పుడు రీఫిల్ చేసేందుకు చర్యలు చేపట్టామని, జిల్లాకు సరఫరా రెగ్యులర్గా జరుగుతుందని, మన రామగుండంలో ఉన్న IOCL, HPCL డిపోల నుంచి పెట్రోల్ బంక్లకు ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ అనవసరపు భయాందోళనకు గురి కావద్దని, జిల్లాలో సమృద్ధిగా డీజిల్, పెట్రోల్ స్టాక్ ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కువ అవుతుంది. సో దాని గురించి పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ అవైలబిలిటీ కానీ, లేకపోతే MS కానీ, HSD కానీ, దీని అవైలబిలిటీ గురించి మేము రివ్యూ చేసుకున్నాము. సో ఐ థింక్ ఇది మన దగ్గర సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. IOCL కానీ, BPCL కానీ, HPCLకి సంబంధించిన కానీ మన దగ్గర సఫిషియెంట్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. బట్ ఇది నిన్నటి నుంచి హైదరాబాద్ నుంచి ప్యానిక్ బయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి రాత్రి కూడా ఎక్కువ మన దగ్గర కూడా ప్యానిక్ బయింగ్ ఉంది. ఇప్పుడు మార్నింగ్ కూడా కొంత ఎక్కువ ప్యానిక్ బయింగ్ అవుతుంది. సో మేము దీన్ని రివ్యూ చేసాము. మన దగ్గర సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. సిన్స్ ఎక్కువ మంది ప్యానిక్ బైతో ఎక్కువ ట్యాంక్ ఫుల్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువ పర్చేజ్ చేయడం వల్ల మన పెట్రోల్ బంక్స్ తొందరగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని తొందరగా రీఫిల్ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము సేల్స్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఈ ఏజెన్సీస్, ఆయిల్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఇంకో గుడ్ థింగ్ పెద్దపల్లి ఏంటంటే మన దగ్గర IOCL కానీ, లేకపోతే HPCLకి వాళ్ళ 2 డిపోస్ మన దగ్గర రామగుండంలో ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు పెట్రోల్ బంక్లో ఖాళీ అవ్వకుండా రీఫిల్ చేయడం జరుగుతుంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్. 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. సింగరేణిలో చంద్రబాబు వారసత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నాడని TBGKS అధ్యక్షురాలు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ, నాడు చంద్రబాబు ప్రైవేటీకరణ పేరుతో సింగరేణిలో కార్మికుల సంఖ్యను కుదించడానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ లాంటి స్కీమ్లు తెచ్చారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కారుణ్య నియామకాల పేరిట 115 మెడికల్ బోర్డులు నిర్వహించి 13,108 మందికి కార్మికులకు ఇన్వాలిడేషన్ కల్పించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 14 మెడికల్ బోర్డులు మాత్రమే నిర్వహించి 1990 మందికి ఇన్వాలిడేషన్ కల్పించడం జరిగిందన్నారు.
నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే సింగరేణిలో కార్మికుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కువగా ఉద్యోగులు రావడం కారణంగా సంస్థకు నష్టం వాటిల్లిందని బట్టి అసెంబ్లీలో అనడం దీనికి సంకేతమే. కార్మికులు ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంఖ్యను కుదించే దిశగా ఆలోచనలు చేస్తూ కార్మికుల నెత్తిపై భస్మాసుర హస్తం మోపాలని చూస్తుందన్నారు. సింగరేణిని నిలువున దోచుకోవడానికి రాని లాభాలను వచ్చినట్లుగా అధికారులతో చెప్పించి అధిక మొత్తంలో సిఎస్ఆర్, డిఎంఎఫ్టీ నిధులను ప్రభుత్వం కేటాయించుకొని సంస్థను సర్వనాశనం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం మెడికల్ బోర్డు పాత పద్ధతిలోనే నిర్వహించుకుంటే కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో టీబీజీకేఎస్ సింగరేణి భవన్, ప్రజాభవన్ను ముట్టడిస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ సర్కారు పదవిలోకి రావడానికి సింగరేణి ప్రాంతంలో నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహించి కార్మికులకి మానవీయ కోణముతో ఉద్యోగ అవకాశాలు కొనసాగిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో కౌన్సిల్లో జరిగినటువంటి చర్చలో భాగంగా మధుసూనాచారి గారు ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ బట్టి గారు సింగరేణిలో 5 సంవత్సరాల కాలంలో 2018 నుంచి 23 వరకు 13,119 మంది ఇన్వాలిడేట్ అయ్యి ఉద్యోగాలు ఎక్కువగా ఇచ్చినారు అని చెప్తూ మేము 2 సంవత్సరాల కాలంలో 14 మెడికల్ బోర్డులు నిర్వహించి 1990 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు. మీరు చెప్పిన దాంట్లోనే ఈరోజు ఆ 5 సంవత్సరాల్లో 115 మెడికల్ బోర్డులలో 13,000 మంది అంటే 114 మందికి ఒక్కొక్క బోర్డుకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు. కానీ మీరు పెట్టినటువంటి 14 మెడికల్ బోర్డులలో ఒక్కొక్క బోర్డుకు 142 మంది ఇన్వాలిడేట్ అయినరు అనేటువంటిది. కాబట్టి ఎవరి కాలంలో ఏ బోర్డులో ఎంతమందిని ఇచ్చిండ్రు అనేటువంటిది అర్థం చేసుకోవాలి అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్కాములకు, స్కీములకు నిలయమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవడానికి లేదా అధికారులకు అనుకూలంగా ఉంటూ నిర్ణయాలు తీసుకున్న అనేక స్కాములు జరుగుతూ ఉంటే ఓబీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా 9 బ్లాక్ రద్దు చేసినటువంటిది అయితేంది, ఇందారంలో ఉన్నటువంటి స్కామ్ అయితేంది, ఎస్ఆర్పి ఓసీలో స్కామ్ అయితేంది, అలాగే సమంత సిహెచ్పి అయితేంది, సత్తుపల్లిలో జరిగినటువంటి ఓబీ కాంట్రాక్టర్లు అయితే ఇవన్నీ స్కామ్లతో పాటుగా ఎస్టీపీపీలో నిర్మాణంలో 800 మెగావాట్స్ నిర్మాణంలో దాదాపుగా 1,500 కోట్ల రూపాయల ఎక్సెస్ అయితేంది, ఎఫ్జీడీ నిర్మాణంలో 200 కోట్ల రూపాయల అధికమైతేంది. ఇలాంటి నిర్ణయాల వల్లనే ఈరోజు కంపెనీ నష్టపోతుంది, ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఉన్నది. దీనికి తోడుగా ఈ 2 సంవత్సరాల కాలంలో లేని ప్రొడక్షన్ని, రాని ప్రొడక్షన్ని, తీయని ప్రొడక్షన్ని కాగితాల మీద చూపించి దానికి లాభాలు వచ్చేటట్టుగా చేసి ఆ లాభాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ కట్టేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సెస్సులు అయితేంది, వాటా అయితేంది, అలాంటిది ఇన్కమ్ ట్యాక్స్తో పాటుగా డిఎంఎఫ్టీ ఫండ్ కట్టడం అయితేంది, సిఎస్ఆర్ నిధులు ఇవ్వడం అయితేంది. ఇలాంటి వాటి వలన లేని ప్రొడక్షన్ కూడా డబ్బులు చెల్లించడం వల్ల ఈరోజు సంస్థ నష్టపోతున్నది. అధికారుల ప్రణాళిక లోపం వల్ల ఈరోజు ఏఎల్పి అయితేంది, శాంతికని లాంటి వాళ్ళు నష్టాలు చూపుతున్నటువంటి దాన్ని R&Dగా దాన్ని చూపించి కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా మనం తీసుకోరేటట్టు చేసినట్లయితే ఈ సంస్థ మనుగడ అనేది కొనసాగుతుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ముఖ్యంగా మెడికల్ బోర్డులను వెంటనే నిర్వహించి వాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటుగా 10వ నెల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ నియామక పత్రాలను కూడా దాదాపుగా 317 మంది ఉన్నారు, వాళ్లకు వెంటనే ఇవ్వాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వీటిని హామీలను నెరవేర్చకపోయినట్లయితే, మెడికల్ బోర్డు నిర్వహించకపోయినట్లయితే ప్రజాభవన్ ముట్టడా అనేటువంటిది టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సహకారంతో ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తారు. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, కోశాధికారి చేల్పూరి సతీష్, జాయింట్ సెక్రటరీ పానుగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పోలాడి శ్రీనివాసరావు, చల్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సిఎల్లో నాసిరకం పరికరాలను వాడి చీటికి మాటికి షట్డౌన్ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్ఎఫ్సిఎల్ అలైడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నెలకంటి రాము ఆరోపించారు.
గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు ఉద్యోగులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీలకంటి రాము మాట్లాడుతూ నిన్న ఆర్ఎఫ్సిఎల్ అమోనియా ఎల్బో లీక్ అయ్యి పైప్ పేలిపోయిందని, దీంతో ఫ్యాక్టరీని షట్ డౌన్ చేశారని వెల్లడించారు. ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ చేసే ఎన్ఎఫ్సి, ఈఐఎల్ కంపెనీలు రిపేర్ పేరిట కోట్ల రూపాయలను దోచుకుంటున్నాయని తెలిపారు. కోటి రూపాయల విలువ చేసే పరికరాలను 50,000కే నాసిరకం పరికరాలను తెచ్చి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. అలాగే గ్యాస్ ట్రిప్ అయినప్పుడల్లా 3 కోట్ల ఖర్చు వస్తుందని, తక్షణమే ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీలో నాసిరకం పరికరాల వాడకంపై అధికారులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆర్ఎఫ్సిఎల్లో అమోనియా ఎల్బో లీక్ అవ్వడం, పేలిపోవడం జరిగింది. ఇది ఆర్ఎఫ్సిఎల్ 1990లో మూతపడితే తిరిగి పునర్ప్రారంభం 2015లో అయింది. దీనికి ఎన్ఎఫ్ఎల్ కంపెనీ, ఈఐఎల్ కంపెనీ ఉమ్మడిగా ఈ యొక్క కంపెనీ పునర్నిర్మాణంలో ఈ కాంట్రాక్టు వాళ్ళు దక్కించుకొని ఈరోజు హెచ్టిఆర్ అనే ఒక పరికరం ఉంటుంది, దాదాపు 250 కోట్లతోటి ఆ రోజు వాళ్ళు దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాల 4 సార్లు రిపేర్ అవ్వడం జరిగింది. రిపేర్ అయినప్పుడల్లా కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అక్కడ అడిగేవాళ్ళు లేరు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆర్ఎఫ్సిఎల్ అలైడ్ వర్కర్ యూనియన్ పక్షాన, మా ప్రభుత్వం పక్షాన, మా గౌరవ ఎమ్మెల్యే రాష్ట్రాల పక్షాన అడుగుతున్నాం. ఈ 2 కంపెనీలు కలిసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, గతంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కలిసి కట్టుగా ఆ ఒక నాసికరమైన అటువంటి మిషన్ ఆడ పెట్టి ట్రిప్ అయినప్పుడల్లా నాసికరం వస్తున్న వల్ల ట్రిప్ అవడం వల్ల ఒకసారి ట్రిప్ అయితే 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు షట్ డౌన్ అయిన 20 రోజుకు దాదాపు 3 నుంచి 5 కోట్ల నష్టం మనకు. ఈ ప్రొడక్షన్ టైం మనకు రావాల్సింది ఎంత? 3,800 మెట్రిక్ టన్నుల మనకు యూరియా రావాలి. ఇప్పుడు వస్తున్నదంత 3,400 మెట్రిక్ టన్నులు వస్తుంది. ఎందువలన? ఈ నాసికరం యొక్క పరికరాల వలన. కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మా కాంగ్రెస్ పక్షాన, మా ఆర్ఎఫ్సిఎల్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే తక్షణమే వీటి మీద విజిలెన్స్ విచారణ చేపట్టాలి. మేము ఢిల్లీలో కూడా దీని కంప్లైంట్ చేస్తాం. దానికి సంబంధించిన అధికారులు, గతంలో ఉన్న సీఈఓ అతని మీద విచారణ జరగాలి, ఆ కంపెనీలోని అధికారులు మొత్తం అందరి మీద కూడా విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు దాతు శ్రీనివాస్, బూస రాజేష్, పన్నాల సతీష్, శ్రీను, మిట్టపల్లి సంజీవ్, విజయ్, గాదర్ల సాయిరాం, జక్కుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. సింగరేణి కార్మికుల హక్కులు సాధన సంస్థ పరిరక్షణ కోసం ఏఐటీయూసీ చేపట్టిన సేవ్ సింగరేణి జాతకు ఐఎఫ్టీయూ పూర్తి మద్దతునిస్తుందని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లు చేసే ఉద్యమాలకు తాము ఎల్లప్పుడూ మద్దతుగానే ఉంటామని తెలిపారు. అయితే కార్మికుల సమస్యలపై ఏకపక్షంగా చేసే ఉద్యమాలకు ప్రభుత్వాలు స్పందించడం లేదని, అందుకే ఏఐటీయూసీ ఈ జాత అయిపోగానే ఐక్య ఉద్యమాల కార్యాచరణ రూపొందించి అన్ని యూనియన్లను కలుపుకొని ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని కోరారు. గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటీయూసీ సింగరేణి సేవ్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జాత చేపట్టింది. ఇందులో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా న్యాయమైనటువంటివి. ఈ డిమాండ్స్ను యాజమాన్య ప్రభుత్వం తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ జాతాను గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ బలపరుస్తుంది, మద్దతు తెలుపుతుంది.
ఐఎఫ్టియు శ్రేణులు, అభిమానులు, కార్మికులు, ప్రజలందరూ కూడా ఈ జాతా కార్యక్రమాలలో పాల్గొని డిమాండ్లు ఏదైతే పొందుపరిచారో అవి న్యాయమైనటువంటివి కనుక ఆ డిమాండ్ల సాధన వరకు మీరు అందరూ కూడా ఆలోచించి ఆ జాతా కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ అన్ని కార్మిక సంఘాలతోని కలిసి ఐక్య ఉద్యమం చేసి ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలు, సింగరేణి యాజమాన్య మొండి వైఖరి పైన పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే తప్ప ఈ డిమాండ్ల పరిష్కారం అనేటువంటివి కావు అనేటువంటిది మేము ఐటీసీ వారికి చెప్తున్నాం. అదేవిధంగా కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇవాళ ఈ సమస్యల పరిష్కారానికి ఏ ఒక్క కార్మిక సంఘం దగ్గర శక్తి లేదు, తెలిసిపోయింది. ఎన్నికలలో మనం అధికారం ఇచ్చినటువంటి సంఘాల సత్తా కూడా మనకు తెలిసిపోయింది. కనుక ప్రభుత్వ విధానాలు అనేటువంటి దుర్మార్గమైనవి. కనుక మనం ప్రభుత్వ విధానాలని, సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం వ్యతిరేకించాలి. కార్మిక సంఘాల పిలుపులో సంపూర్ణంగా పాల్గొనాలి. అప్పుడు మాత్రమే ఈ డిమాండ్ల సాధన అటువంటిది సాధ్యమవుతుందని చెప్పి గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఐఎఫ్టియు అభిప్రాయపడుతుంది. ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్, అశోక్, రాజేశం, కొమరయ్య, దుర్గయ్య, రాజనర్సు, శ్రీనివాస్, తిరుపతి, సాంబయ్య, మల్లేశం, శేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నగరాన్ని సకల వసతులతో కూడిన సుందర నగరంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం బడ్జెట్ ప్రత్యేక సమావేశంతో పాటు మొదటి సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశాలకు అధ్యక్షత వహించిన మేయర్ మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో పాటు పలు సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్ లోపాలను గుర్తించడం జరిగిందన్నారు. వాటిని సవరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఆర్ఎఫ్సిఎల్ సిఎస్ఆర్ ద్వారా 550 స్ట్రీట్ లైట్స్ ఇచ్చి మరో 1000 లైట్లు ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. శానిటేషన్కు సంబంధించి ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలు కూడా సిఎస్ఆర్ కింద ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఇంటి నుండి చెత్త బయటకు రాకుండా మున్సిపల్ వాహనం ద్వారా తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 100% పన్నులు వసూలు చేసినా జీతాలకు, కరెంటు బిల్లులకు సరిపడా ఆదాయం రావడం లేదన్నారు. ప్రతి ఇంటి కొలతలు తాజాగా తీసుకోవడంతో పాటు ప్రతి నిర్మాణానికి పన్ను విధించి ఆదాయం పెంపొందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి సంక్షేమం కొరకు 260 కోట్లు వెచ్చిస్తే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం 2 ఏళ్ల కాలంలోనే 560 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. మరో 336 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం విడుదల చేయాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి మరిన్ని నిధులు రానున్నాయన్నారు. ఈ సమావేశాల్లో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ, సింగరేణి, ఎన్టీపీసీ, ఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం నగరపాలక సంస్థ మొదటి కౌన్సిల్ సమావేశం బుధవారం జరగగా ఈ సమావేశంలో సిపిఐ ఫ్లోర్ లీడర్ 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపూరి సూర్య హాజరై ప్రజా సమస్యలను కౌన్సిల్లో సిపిఐ ప్రజల పక్షాన వినిపించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్లో ఉన్న నాలా పొడికతీత సంబంధించి ప్రజాపాలనలో భాగంగా రానుందున తొందరలోనే 41వ డివిజన్ సందర్శనకు వచ్చి నాలా పొడికతీతకు శానిటేషన్ విభాగాన్ని ఆదేశించాలని, అలాగే డివిజన్లో ఉన్న యూజీడీల మరమ్మతుల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ రోజు వరకు కార్మికులకు జీతాలు ఇంకా పడలేదని ప్రశ్నించగా ఈ రోజు కార్మికులకు జీతాలు వేయడం జరిగిందని మేయర్ మహంకాళి స్వామి సమాధానం చెప్పారు. వాస్తవానికి 100 కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్నాయని, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్తున్నా కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నామని, అభివృద్ధికి నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు డిపాజిట్ చేయాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులను అభివృద్ధికి మళ్లించారని సూర్య దుయ్యబట్టారు. అలాగే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే ₹1 అంత్యక్రియలు ప్రారంభించాలని, దాంట్లో డప్పు కూడా చేర్చాలని, అలాగే వైకుంఠ రథాలు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. కార్పొరేషన్ ప్రాంతంలో కుక్కల బిడద తీవ్రంగా ఉందని, దీనిపైన సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని సూర్య కోరారు. గత పాలక వర్గానికి సంబంధించి వాహనాల గోల్మాల్ మనం చూశామని, కనీసం ఈ పాలక వర్గమైన పాత వాహనాలకు సంబంధించి ఒక అంచనాల కమిటీ వేసి వాటికి కావాల్సిన రిపేర్లు ఏమేమి ఉన్నాయని, ఎన్ని నిధులు అయితే ఆ వాహనాలన్నీ అందుబాటులోకి వస్తాయని ఒక రిపోర్టు తయారు చేసి ప్రతి వాహనాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మేయర్ చర్యలు తీసుకోవాలని కోరగా వారు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దానికి సంబంధించిన విషయాన్ని మీరు ఒకసారి చూడాలి. ఈరోజు మనం 100 కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చినాయి, పనులు జరుగుతున్నాయని చెప్తున్నాం, కానీ కార్మికులకు ఇంకా ఈ రోజు వరకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కార్మికులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అది అభివృద్ధి పనులకు వాడుకోవడం జరిగింది. అభివృద్ధికి వచ్చిన 100 కోట్లు ఉన్నప్పుడు కార్మికుల డబ్బులు వాడుకోకపోకుండా అని ఒక చిన్న ఆలోచన. ఆ తర్వాత గత మున్సిపల్కి సంబంధించిన వాహనాల కుంభకోణాన్ని మనం చూసినాం. ఈ పాలక వర్గంగా ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి ఒక అంచనాల కమిటీని వేసి ఏ వాహనానికి ఎంత ఖర్చు పడుతుంది, ఏ వాహనానికి ఎటువంటి రిపేర్స్ ఉన్నాయని అంచనాల కమిటీ వేసి ప్రతి వాహనాన్ని మున్సిపల్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా గౌరవ మేయర్ గారు ప్రతి వెహికల్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. నా మొట్టమొదటి రిప్రజెంటేషన్ మేయర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అంత్యోదయానికి సంబంధించి ఆ పథకాన్ని రూపాయల పథకాన్ని ప్రారంభించాలి. మన సోదరులకే ఉపయోగం కాబట్టి అది ఖచ్చితంగా ప్రారంభించాలి. దాంతోపాటు వీలైతే అందులో డబ్బుకు సంబంధించింది కూడా యాడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ తర్వాత ఒక 6 నుంచి 7 ఎలక్ట్రికల్ వర్కర్స్ ఈఈఎస్ఎల్ కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళకి 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. తో పాటు ఈ సంవత్సరం మనం కంటిన్యూ కూడా చేస్తలేదేమో అని మన బడ్జెట్ అంశాలు చూసిన తర్వాత ఎన్టీపీసీ కృష్ణానగర్లోని ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ ఆధ్యాత్మిక కాంతులతో విరసిల్లింది. ఎస్ఆర్ఎం అపార్ట్మెంట్స్లో మంగళవారం సాయంత్రం భక్తి గీతాల నడుమ సాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ భక్తులను ఆకట్టుకుంది. శ్రీరామ ప్రవచనాలు పారాయణం కార్యక్రమం భక్తి పరవశ్యంలో సాగింది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యంజీ ముఖ్య వక్తగా హాజరై భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని జీవితం మనుషులకు ధర్మ మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ రామనామాన్ని జపించడం ద్వారా మనస్సుకు ప్రశాంతి, జీవితానికి దిశ లభిస్తుందని పేర్కొన్నారు. రామాయణం కేవలం ఇతిహాసం మాత్రమే కాకుండా జీవన విధానమని వివరించారు. యువతలో భక్తి భావన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు. రామోత్సవాలు అని నిర్వహిస్తుంది. అయితే ఉగాది రోజు లేదా సీతారాముల కళ్యాణం రోజు కూడా చెప్పొచ్చు. కానీ మనము మన పండుగలప్పుడు కదా మామూలు సమయంలో మన సమాజం ఏమిటంటే బోధనకు శ్రద్ధ చూపదు, భోజనానికి శ్రద్ధ చూపుతుంది. బోధన జరగదు మన దగ్గర. మీకు అనుభవం ఉంటుంది. మన ఇంట్లో సత్యనారాయణ స్వామి కథ చెప్తుంటే ఫోన్ చేసి 5వ కథ ఎప్పుడు వస్తుంది చెప్పండి అంటారు. అవునా కాదు? 5వ కథకు వస్తే ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే మన దగ్గర బోధన జరగడం లేదు. మనం ఒకవేళ గుడికి వెళ్తే కూడా పంతులు కొందరు తీర్థం ఇచ్చేసి నాకు పని అయిపోతుంది అంటే. మన ధర్మము చాలా గొప్పది, మన సంస్కృతి చాలా గొప్పది, కానీ దానికి మనం ఇచ్చే విలువ గుండుస్తున్నాం. కాబట్టి మన పిల్లలకు కానీ మనకు కానీ తెలుసు అనే మనం అనుకుంటాము, మనకేమీ తెలియదు. స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, 33 కోట్ల దేవతలు ఉన్నారు మనకు, కానీ మన మీద మనకు నమ్మకం లేకపోతే ఏ దేవుడు వచ్చి వాళ్ళని రక్షిస్తాడు? మన మీద మనకు నమ్మకం లేదు. ఎందుకు లేదని నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీ అందరికీ ఆపదామపహర్తారం అందరికీ వచ్చింది. హనుమాన్ చాలీస కూడా చాలామందికి వచ్చి ఉంటుంది. ఎవరైనా సరే నాకు ఆపదలు వచ్చాయంటే రామనామాన్ని స్మరించు, ఈ శ్రీరామ జయరామ జయ జయరామ జపం చేయి, 13 అక్షరాల మంత్రం, ఇది విజయ మహామంత్రము, నీ సంకల్పం నెరవేరుతుంది అని మనలో ఎవరైనా చెప్తాము? ఎవరైనా పక్క వారికి చెప్తాము? ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్, విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, ఓలల సురేష్, జలేందర్, రవిచంద్ర, రక్షిత్, అనిరుద్, టింకు, బాలాజీ, దిగంబర్ తదితరులతో పాటు అపార్ట్మెంట్ వాసులు కరుణాకర్, భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కార్తిక్, నాగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట విస్తరణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ఆయిల్ ఫామ్ తోటలను ఇంద్రం మైన్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా
బొంతకుంటపల్లి గ్రామంలో 30 ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ ఫామ్, 4 ఎకరాల్లో కోకో పంటలను పరిశీలించి క్రాప్ ఎప్పటి వరకు వస్తుందో ఆరా తీశారు. ఆయిల్ పామ్ తోటలో కోకో అంతర పంట సాగు చేసుకోవచ్చని తెలిపారు. సుల్తానాబాద్ మండలంలో 350 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. రాబోయే జూన్ నెల నుంచి కొన్ని చోట్ల ఆయిల్ పామ్ పంట కోతలు ప్రారంభమవుతాయన్నారు. మండలంలో ఆయిల్ పామ్ సాగు మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ తోటల్లో నరేగా క్రింద గడ్డి తొలగింపు చేర్చితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు కలెక్టర్ను కోరారు. ఆయిల్ పామ్ పంటకు సంబంధించిన అధికారులు, కంపెనీ ప్రతినిధుల నుంచి ఎప్పటికప్పుడు సూచనలు అందుతున్నాయని రైతులు తెలిపారు. పంట పురోగతి పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు వచ్చే ఆదాయం గురించి విస్తృతంగా ప్రచారం చేసి మరింత వేగంగా పంట విస్తరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్య, దర్శన్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత జాబ్ మేళా ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో జరుగుతున్న జాబ్ మేళాను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. టాస్క్ సెంటర్ ద్వారా అనేక నైపుణ్యం కోర్సుల్లో శిక్షణ అందిస్తూ వెంటనే మంచి ఎంఎన్సీ కంపెనీల్లో ఉపాధి లభించేలా కూడా చర్యలు చేపట్టామన్నారు. టాస్క్ సెంటర్లో రిజిస్టర్ అయిన నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉపాధి అందే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జాబ్ మేళా కార్యక్రమాలను టాస్క్ సెంటర్లో రెగ్యులర్గా నిర్వహిస్తున్నామన్నారు. నేడు వివిధ కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఇందులో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉపాధి కూడా కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జాబ్ మేళా వంటి కార్యక్రమాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట టాస్క్ సెంటర్ కౌసల్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రామగుండం నియోజకవర్గంలో 3500 మందికి ఇందిరమ్మ ఇల్లు, 400 మందికి ఇళ్ల స్థలాల మంజూరు. అసెంబ్లీలో ప్రస్తావించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సమృద్ధిగా పెట్రోల్, డీజిల్ స్టాక్. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. భయంతో అనవసరపు కొనుగోలు చేయవద్దని వాహనదారులకు సూచన. సింగరేణిలో చంద్రబాబు వారసత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తుంది. మెడికల్ బోర్డు నిర్వహించకుంటే, కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే సింగరేణి భవన్, ప్రజాభవన్ను ముట్టడిస్తాం. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజురెడ్డి హెచ్చరిక. ఆర్ఎఫ్సిఎల్లో నాసిరకం పరికరాలను వాడి చీటికి మాటికి షట్డౌన్ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆర్ఎఫ్సిఎల్ అలైడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నెలకంటి రాము ఆరోపణ. ఏఐటియుసి చేపట్టిన సేవ్ సింగరేణి జాతకు ఐఎఫ్టియు పూర్తి మద్దతునిస్తుంది. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ వెల్లడి. రామగుండం నగరపాలక సంస్థ 2026-27కు సంబంధించి 248,66,51,51,000 అంచనాల బడ్జెట్కు ఆమోదం. మొదటి సాధారణ సమావేశంలో 8 అంశాలకు ఆమోదం తెలిపిన కౌన్సిల్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో ప్రజా సమస్యల గొంతుకైన సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.